పాఠశాలల ప్రారంభం ఎంత ముఖ్యమో పాఠశాలల బస్సుల భద్రత కూడా అంతే ముఖ్యం. బడియుడి పిల్లలను బడులకు తరలించే బస్సులు ఫిట్గా ఉంటేనే సురక్షితంగా పాఠశాలలకు వెళ్ళొస్తారు. కానీ రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల బస్సులు ఎంతమేర భద్రంగా ఉన్నాయనేదే ప్రశ్నార్థకం. కారణం గతంలో జరిగిన ప్రమాదాలే నిదర్శనం. అయినా అనేక పాఠశాలలు బస్సుల ఫిట్నెస్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తూనే ఉన్నాయి. రవాణా శాఖ అధికారులు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించినా పెద్దగా ఫలితం ఉండటం లేదు. మరి పాఠశాలల ప్రారంభ నేపథ్యంలో రవాణా శాఖ అధికారుల సామర్థ్య పరీక్షలు ఎలా ఉన్నాయి? ఫిట్నెస్ లేని బస్సులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? తదితర అంశాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బడి బస్సులు భద్రంగా ఉంటేనే పిల్లలు సురక్షితంగా పాఠశాలకు వెళ్లి ఇంటికి చేరగలుగుతారు. కానీ బస్సుల భద్రతపై ఎప్పుడూ సందేహమే. ఏటా పాఠశాలల ప్రారంభ సమయంలో ఇదో చర్చనీయాంశం కూడా. రవాణా శాఖ అధికారులు సైతం పాఠశాలల ప్రారంభ సమయంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో బస్ల ఫిట్నెస్ అంశాలను పరిశీలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా 23,824 విద్యాసంస్థల బస్సులు ఉన్నాయి. వీటిలో 14,170 బస్సులకు మాత్రమే సామర్థ్య పరీక్షలు నిర్వహించారు. ఇంకా 9,654 బస్సులు ఫిట్నెస్ ధృవీకరణ పత్రాలు పొందనే లేదు. హైదరాబాద్ లో 1,290 బస్సులు ఉండగా 904 బస్సులు ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేసుకున్నాయి. ఇంకా 386 బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయాల్సి ఉంది. రంగారెడ్డి జిల్లాలో 5,732 బడి బస్సులు ఉండగా ఇప్పటి వరకు 3,250 బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేశారు. ఇంకా 1,482 బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయాల్సి ఉంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 5,609 బస్సులుంటే 4,334 బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేశారు. ఇంకా 1,275 బస్సులకు సామర్థ్య పరీక్షలు చేయాల్సి ఉంది. ఇతర జిల్లాల్లో 11,193 బస్సులు ఉండగా 4,682 బస్సులకు మాత్రమే ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేశారు. ఇంకా 6,511 బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేయాల్సి ఉంది. ఒక వాహనం జీవితకాలం 15 సంవత్సరాలు. ఆ తర్వాత తుక్కుగా మార్చాలి. కానీ పలు జిల్లాల్లో పాఠశాలల యాజమాన్యాలు కాలం చెల్లిన డొక్కు బస్సులకు తాత్కాలిక మరమ్మతులు చేయించి వాటిని నడిపిస్తూ పిల్లల భద్రతతో చెలగాటమాడుతున్నాయి. ఇలాంటి వాటికి ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇవ్వటం లేదని అధికారులు పైకి చెబుతున్నారు. కానీ వాటిని రోడ్లపై తిరగకుండా ఆపేందుకు కఠిన చర్యలు తీసుకోవడం క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. సామర్థ్య పరీక్షలకు యాజమాన్యాలు తమ బస్సుల్ని రవాణా శాఖ కార్యాలయాలకు పంపిస్తున్నాయి. వచ్చిన బస్సులకు రవాణా శాఖ అధికారులు నామమాత్రంగానే ఫిట్నెస్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్నింట్లో భూతద్దం పెట్టి వెతికినా ప్రథమ చికిత్స కిట్లు కనిపించడం లేదు. సామర్థ్య పరీక్షలో పాస్ అయినట్లు అధికారులు ధృవీకరిస్తున్న 90% బస్సుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కొత్తగా కొనుగోలు చేసిన వాటిలో మాత్రమే ప్రథమ చికిత్స కిట్లు ఉంటున్నాయి. ఫిట్నెస్ ను పరిశీలించే విధానం గతంలో కంటే కొంత మెరుగుపడినా అనేక లోపాలున్నాయి. ప్రతిదాన్ని స్వయంగా నడిపి పరీక్షించాలి. కానీ ఒక్కో విద్యా సంస్థకు సంబంధించి పదుల సంఖ్యలో వాహనాలుంటే రవాణా శాఖ అధికారులు మాత్రం కొన్నింటినే పరిశీలిస్తున్నారు. ఎక్కువ లోపాలు ఉన్న వాటికి మాత్రం సర్టిఫికెట్లు నిరాకరిస్తున్నారు. సామర్థ్య పరీక్షకొస్తున్న బస్సుల్లో కొన్ని అరిగిన టైర్లతో వస్తుంటే మరికొన్ని పగిలిన అద్దాలతో, ఇంకొన్నింట్లో పిల్లలెక్కే మెట్లు జారేలా ఉండటం, ఇండికేటర్లు సరిగ్గా లేకపోవడం, వెనుక భాగంలో రేడియం స్టిక్కర్లు లేకపోవడం వంటి లోపాలు దర్శనమిస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలోనే 15 ఏళ్లు దాటిన డొక్కు బస్సులు 450 ఉన్నట్లు సమాచారం. జగిత్యాలలో 235 బస్సులు, పెద్దపల్లిలో 18 బస్సులు, సిరిసిల్లలో 22 డొక్కు బస్సులు ఉన్నాయి. ఈ 4 జిల్లాల్లో మొత్తం 1,637 బస్సులుంటే 15 ఏళ్లు దాటిన వాటి సంఖ్య 725కు పైగానే ఉంది. రవాణా శాఖ అధికారులు లెక్కల ప్రకారం కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల్లో 44% డొక్కు బస్సులు తిరుగుతున్నట్లు తెలుస్తోంది. హన్మకొండ జిల్లాలో 1,058 విద్యాసంస్థల బస్సులుంటే ధృవీకరణ పత్రం పొందినవి 798 బస్సులు మాత్రమే ఉన్నాయి. 149 బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్ నిరాకరిస్తూ యాజమాన్యాలకు అధికారులు నోటీసులు ఇచ్చారు. మిగిలిన బస్సులను అసలు సామర్థ్య పరీక్షలకే తీసుకురాలేదు. మహబూబ్ నగర్ జిల్లాలో 439 పాఠశాలల బస్సులు ఉంటే 226 ఫిట్నెస్ పరీక్షలో పాస్ కాగా 22 వాహనాలకు సర్టిఫికెట్లు తిరస్కరించారు. 191 బస్సులు పరీక్షకే రాలేదని రవాణా శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఖమ్మం జిల్లాలో 648 బడి కళాశాల బస్సులు ఉండగా 344 ఫిట్నెస్ పరీక్షకే రాలేదు. ఫిట్నెస్ సాధించినవి కేవలం 284 మాత్రమే ఉన్నాయి. మెదక్ జిల్లాలో 262 బస్సులు ఉంటే 70,
సిరిసిల్ల జిల్లాలో 140 బస్సులుంటే 40, కరీంనగర్ జిల్లాలో 784 బడి బస్సులుంటే 479, జగిత్యాల జిల్లాలో 465 బడి బస్సులకు 293, పెద్దపల్లి జిల్లాలో 238 బస్సులకు 82 మాత్రమే ఫిట్నెస్ ధృవీకరణ పత్రాలు పొందాయి. వాస్తవానికి పాఠశాలల ప్రారంభానికి ముందే బడి బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేయాలి. కానీ రవాణా శాఖ అధికారుల లెక్కల ప్రకారం ఇంకా వేలాది బస్సులకు ఫిట్నెస్ పరీక్షలే నిర్వహించలేదు. మిగిలిన బస్సులకు 2 రోజుల్లో పరీక్షలు పూర్తి చేయాలి. కాగా విద్యా సంస్థల బస్సులకు 12వ తేదీ నుంచి ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించినట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు. ఫిట్నెస్ లేకుండా రోడ్డెక్కే వాటిని తనిఖీ చేసి జరిమానా విధిస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే ఏటా పాఠశాలల ప్రారంభంలో మాత్రమే బడి బస్సుల ఫిట్నెస్లపై అధికారులు హడావుడి చేస్తున్నారు. ఆ తర్వాత వదిలేస్తున్నారు. మరి ఈసారి రవాణా శాఖ అధికారులు నిబంధనలు ఏ విధంగా అమలు చేస్తారో వేచి చూడాల్సిందే.